భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరిపల్మరుంగుటుచు జీవకోటికిన్ ధీరత తోడల్ తత్వముపదేశము చేయుచున్ చెల్మి చేయుచున్నారయు బాంధవా కృతిగన్ కృతాదులన్ చేయుచునుండు ఎంతయున్. పోతన మహాభాగవతం పంచమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుకమహర్షి భారతవర్షము యొక్క ప్రాధాన్యతను గురించి వివరించుతున్నారు. భారతవర్షములో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. గొప్పదైన వారి అదృష్టాన్ని కొనియాడడానికి మాటలు చాలవు. ఈ భారతవర్షములోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇందలి మానవులకు తత్వం ఉపదేశించాడు. వారితో స్నేహము చేశారు. ఆత్మబంధువులాగున ఘనంగా జీవుల కష్ట సుఖాలలో భాగము పంచుకొని వారిని కృతార్థులను చేశారు అని ఈ విధముగా సుఖమునీంద్రుడు పరీక్షిన్ నరేంద్రునకు కర్మభూమి అయిన భారతదేశమును గురించి ప్రాముఖ్యతను వివరించినారు. శుభం. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరిపల్మరుంగుటుచు జీవకోటికిన్ ధీరతతోడన్ తత్వముపదేశము చేయుచున్ చెల్మి చేయుచున్నారయు బాంధవా కృతిగన్ కృతార్థులన్ చేయుచునుండు నెంతయున్. పోతన మహాభాగవతం పంచమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడిన